చూశాక ఏం చూసినావు? అమరనా దేవరనా? కొత్తగా ఉండదు, చెత్తగా ఉంటుంది. ఏం చెత్తగా ఉండదు, కొత్తగా ఉంటుంది. మీరే ఇంటారు ఇంట్రెస్టింగ్గా. అక్క చెప్పక్క చెప్పక్క అంటారు. ఇంకా తెలుసా అట్లుంటుంది నేను చెప్తే. మళ్ళా సినిమా తీసిన డైరెక్టర్ వింటే పిచ్చి లేచిపోతుంది, ఇంత మంచిగా చెప్తుంది ఏంది స్టోరీ అని. దేవరా మూవీ చూడలేదా అక్క? చూడలే రమేష్. నేను మూవీస్ ఏం చూడను ఎక్కువ. అంటే బావకు నచ్చదు, బావ తీసుకెళ్ళాడు మూవీస్కి ఎక్కువ. కా మూవీ, కా మూవీ బాగుంది అంటున్నారు అందరూ. చూడాలబ్బా రేపు. రేపు కా కానీ దేవర కానీ రెండిట్లో ఏదో ఒకటైతే చూస్తా. వచ్చైతే స్టోరీ చెప్తా. రెడీగా అయితే ఉండండి, ఓకేనా? జనకనైతి గనక మూవీ అక్క. జనకనైతి గనక మూవీ ఏందిరా అమ్మ? దేవరా మూవీ చూసా అక్క. చూసినావా? అసలు జ్వరం వచ్చిన వాళ్ళు లైవ్ పెడతారా? జ్వరం వచ్చిందనే నేను లైవ్ పెట్టినా, లేకపోతే పెట్టపోదు తెలుసా. లైవ్ పెట్టినాకనే జ్వరం పోయింది మళ్ళీ నాకు. బాగలేదు మూవీ అక్క. ఏ మూవీ బాగాలేదు రమేష్? కా మూవీయా దేవరా మూవీయా? ఏది బాగాలేదు చెప్పు, నేను అది చూడను. జర చెప్పు అప్పా. నువ్వు స్టోరీ చెప్తే బ్లాక్ బాస్టర్ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఏం కాదు, అట్టర్ ఫ్లాప్ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ అవుతుంది. నీ స్టోరీ చెప్తే గట్లుంటుంది. మళ్ళా ఏమనుకుంటున్నారు? అట్టర్ ఫ్లాప్ మూవీ కూడా నేను బ్లాక్ బాస్టర్ చేస్తాను నేను చెప్పి స్టోరీ. షీ పాడుగాను, నువ్వు ఇడంగలేరా? కా మూవీ బాగాలేదా? అందరు బాగుంది అంటారు కదా రమేష్. అందరు అంటారు బాగుందని. నువ్వు ఒక్కనివే ఇప్పటి వరకు నాకు 10 మెంబర్స్ చెప్తే 10 మెంబర్స్ 9 మెంబర్స్ బాగుందన్నారు. నువ్వు ఒక్కనివే బాగాలే అంటున్నావు. మధునవుతుంది. కొద్దిసేపు నిల్చొని చేస్తాబ్బా, ఒక 10 మినిట్స్. కూర్చొని కూర్చొని కాళ్ళు వస్తున్నాయి. తమలో ఏం చేస్తున్నారు ఎప్పుల్ని? కా మూవీ అర్థం కాదు. అవునా? ఎందుకు అర్థం కాదు? నాకు బ్రెయిన్ ఉంది, అర్థమవుతుంది. మీకు బ్రెయిన్ లేదు కదా, అందుకే మీకు అర్థం కాలేదు అబ్బా. అయితే తమ్ముళ్ళు మీకు బ్రెయిన్ లేదు, అందుకే అర్థం కాలే. అక్కకి అర్థమవుతుంది. బాగుంది అక్క కా మూవీ, రేపు చూస్తాం. అదు తమ్ముళ్ళకి బ్రెయిన్ లేదు కాబట్టి అర్థం కాలే. నాకు అర్థమైంది మీకు బ్రెయిన్ లేదని. అందుకే రోజు మిమ్మల్ని మీరు అనుకోలేక అక్కని అంటున్నారా బ్రెయిన్ లేదని. ఓకే ఓకే ఓకే. నీకు అర్థం కాదు అని అంటున్నా, నాకు అర్థం కాదు అంటున్నా. నువ్వు అట్లా అల్లే. కా మూవీ అర్థం కాదు అని పెట్టినావు, అది నీకు అర్థం కాదు, నాకు కాదు. నాకు అర్థమవుతుంది. సినిమా తీసిన డైరెక్టర్ సూసైడ్ చేసుకుంటారు నువ్వు చెప్పిన స్టోరీ వింటే. హలో, సూసైడ్ చేసుకోరు. ఎవరు ఈమె ఇంత బాగా స్టోరీ చెప్పింది అనేసి అడ్రస్ కనుక్కొని మరి వెతుక్కుంటూ వచ్చి సన్మానం చేస్తారు, నాకు తెలుసా. గట్ల ఉంటుంది మళ్ళీ మన కథ చెప్తే. ఆ డైరెక్టర్ వచ్చి సన్మానం చేయకపోతే అడుగు మళ్ళా నాకు. మాధవి సిస్టర్ కర్రీ ఏంట్రా? పెసరపప్పు టమాటా. మండే మ్యాక్సిమం మా ఇంట్లో పెసరపప్పే ఉంటుంది. ఏ స్టోరీ చెప్పాలి చెప్పురు, నేను చెప్తా. స్టిక్తో నాక సన్మానం. మధు నువ్వు కూడా ఏంటి ఏంటి నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోతున్నావు అమ్మా. పట్టు శారీతో సన్మానం చేస్తారు తెలుసా నీకు? పోచంపల్లి పట్టు శారీ. సంజయ్ హాయ్ అక్క. హాయ్ సంజయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువర్ లైవ్. సంజయ్ తిన్నావా? ఏం చేస్తున్నావు? యూట్యూబ్ మొదల ఫోన్